అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఆఫీసులో సంతాప సభ నిర్వహించారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగేంద్ర, పార్టీ నాయకులు పాల్గొన్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ చిత్రపటానికి నివాళులర్పించారు. మృతులకు సంతాపం తెలిపి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పరిస్థితి మరొకసారి ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. వారికి కుటుంబాలకి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. అత్యంత విషాదకరమైన రోజు. గుజరాత్ నుంచి లండన్ టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం 1 గంట 35 నిమిషాల టేకాఫ్ వెంటనే పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ కూలిపోవడం, దాదాపుగా 245 మంది మృతి చెందినట్టుగా ఇప్పటివరకు మనకి సమాచారం. ప్రయాణికుల్లో ఒకే ఒక్కరు విశ్వాలనే ఒక వ్యక్తి తప్ప వీళ్ళందరూ మృతి చెందిన 12 మంది సిబ్బందితో సైతం. అదేవిధంగా వైద్య కళాశాలలో మెడికల్ కానీ ఇతర సిబ్బంది కానీ 24 మంది చనిపోయినట్టుగా ఇప్పటివరకు ప్రాథమిక సమాచారంతో ఒక్కసారిగా యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు హుటాహుటిన అక్కడ చేరుకోవడం, పరిస్థితిని సమీక్షించడం, ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా అక్కడ చేరుకోవడం. ఏది ఏమైనా ఇటువంటి సంఘటన